మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వారం రోజులు మాంసం విక్రయాలు నిషేధించారు. డయేరియా ప్రబలుతున్న దృష్ట్యా మున్సిపాలిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హోటళ్లు, చికెన్ షాపులు, కర్రీ పాయింట్స్ లో మాంసం విక్రయాలను నిషేధిస్తూ ఆదేశాలిచ్చారు. 2018లో లంచం తీసుకున్న కేసులో సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ నాగభూషణంకు కర్నూలు ఏసీబీ కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2 లక్షల రూపాయల జరిమానా వేసింది. ఇందులో బాధితుడికి నష్టపరిహారం కింద 1,90,000 రూపాయలు ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ కడప జిల్లా బద్వేల్లో పోలీసులకు చిక్కిన 7గురికి ఒక్కొక్కరికి ఏడాది పాటు జైలు, 9,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. 2014లో నమోదైన ఈ కేసులో 12 ఏళ్ల తర్వాత తిరుపతి ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కేతేపల్లి గ్రామానికి చెందిన రైతును ఆర్థికంగా ఆదుకున్నారు. రైతుల సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక సాయం చేసి సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్యేకు రైతు నరసింహప్ప కృతజ్ఞతలు తెలిపారు. అనాథకు అన్నీ తామై అంతిమ సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు గుంటూరు జిల్లా 5వ మైలు గ్రామస్తులు. 20 ఏళ్లుగా గ్రామంలో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న మహిళ సోమవారం రాత్రి చనిపోయింది. స్థానికులు ఆమెకు అంతిమయాత్ర నిర్వహించి వీడ్కోలు పలికారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి రాష్ట్రంలో భాగమైన యానాం శాసనసభ స్థానానికి ఏప్రిల్ 9న జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓటింగ్ యంత్రాలు, ఇతర సామాగ్రి పుదుచ్చేరి నుంచి యానాంకు తరలించారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు.